ప్రకాశం జిల్లాలో వైసీపీ పెద్దలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తన సీటు గురించి తేల్చడానికి బాలినేనికి ఏం అర్హత ఉందని, గత ఎన్నికల్లో ఓడిపోయిన బాలినేనిని గెలవమని ఎంపీ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా తానే పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్న వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి శౌరి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో కీలక నేత ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీగా వైవి సుబ్బారెడ్డి గారు 2019 ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. మీ పార్టీ నేతలే కొంతమంది ఆహ్వానిస్తున్నారు అన్నారు. అదే కాకుండా మొన్న కొంత రీసెంట్గా మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి దర్శిలో ఒక మీటింగ్లో బహిరంగంగా చెప్పారు, కావాలంటే బూచపల్లి శివప్రసాద్ని ఒంగోలు ఎంపీగా అయినా కానీ పోటీ చేపిస్తాము అని. ఏంటి కామెంట్స్ ఎలా చూడాలి? వీటన్నిటికీ ఒకే సమాధానం. బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సీట్లు ఇచ్చే కార్యక్రమే జరుగుతుంది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరు ఒంగోలు పార్లమెంట్ సీట్ నిర్ణయించడానికి? ఆయన సీట్లో ఆయన గెలిచే కార్యక్రమం చేయమన్నాడు. మొన్న ఒంగోలులో ఓడిపోయి ఉన్నాడు ఆయన ఇప్పుడు చాలా కష్టపడితే కానీ ప్రజల్లో గెలుచుకొని రాలేడు. అంతేగాని ప్రజల అభిప్రాయ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారనో సుబ్బారెడ్డి చెప్పారనో చేర్చుకునే కార్యక్రమం జరగదు. అటువంటిదంటే ఏదన్నా ఉంటే కూడా ప్రజల్లో ఆ భ్రమలు తొలగించుకోవాలి. ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మాగుంట శ్రీనివాసరెడ్డి వస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది, దాన్ని ఏమంటారు? మీడియా సోదరులు కూడా అడిగారు. కొంతమంది మన జిల్లా మీ జిల్లా నాయకులే వాళ్ళు శ్రీనివాసరెడ్డి వస్తే గెలవటం ఈజీగా ఉంటుంది, లేకపోతే గెలవలేము అని భ్రమిస్తున్నారని. అట్లాంటి గెలవలేని వాళ్ళకి భయం తీర్చడం కోసం, కేవలం ఒక అభ్యర్థి గెలుపు కోసం మనం పార్టీలో నమ్ముకొని 4.5 సంవత్సరాల నుంచి ఉన్న ఒక పార్లమెంట్ సభ్యుడిని పోగొట్టుకుంటారా? ఆ పరిస్థితి జిల్లాలో లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ పరిశీలించి ఏ అభ్యర్థి అయితే జిల్లాకి మేలు జరుగుతుంది, ఎవరు ప్రజలతో సంబంధాలు పెట్టుకొని ఉన్నారు గత 4.5 years నుంచి, ప్రజా సమస్యలపై ఎవరు పోరాటం చేస్తున్నారు. మీరు చేస్తున్న కామెంట్స్, ఇప్పుడు చేస్తున్న కామెంట్స్ కూడా పరోక్షంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద చేస్తున్న కామెంట్స్ లాగా ఉన్నాయి. కాదు, నువ్వు అడిగేది ఏంది? ఎవరో ఒక అభ్యర్థి గెలుపు కోసం పార్టీలో శ్రీనివాసరెడ్డిని కానీ ఆయన్ని తీసుకొస్తున్నారు, నువ్వు అడుగుతున్నావు. అట్లాంటి ఆలోచన మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు అని చెప్తున్నా నేను. బాలినేని శ్రీనివాసరెడ్డి మొన్న ఓడిపోయి ఉండొచ్చు, ఈసారి తప్పకుండా బాగా కష్టపడుతున్నాడు, ఈసారి గెలిచే అవకాశాలు ఉంటాయి ఆయనకి. అంతేగాని దాన్ని గెలుపు కోసం అని చెప్పి పార్టీ ఎంపీ అభ్యర్థిని మార్చే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేయరు అంటున్నా. 2019 ఒంగోలు ఎంపీ అభ్యర్థి మీరే ఉంటారా? తప్పకుండా పార్టీ నుంచి గెలిచా కాబట్టి 2014, 2019లో కూడా ఎంపీ అభ్యర్థిగా నేనే నిలబడతాను అని చెప్పగలుగుతున్నా. అదే ఓడిపోయింటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకసారి ఓడిపోయాను అయినా మళ్ళీ సీట్ అవకాశం ఇవ్వని పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను గెలిచున్నాను, రాజీనామా చేస్తున్నాను కాబట్టి తప్పకుండా నాకే అవకాశం ఇస్తాడు, నేనే నిలబడతాను, అప్పుడే ప్రజలకు న్యాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పి నేను కోరుకుంటాను. ఆ మంచి అవంతి దగ్గర నుంచి స్టార్ట్ అయిన వలసలు ఎక్కడి వరకు వచ్చి ఎండ్ అయ్యే అవకాశం ఉంది సార్? నామినేషన్ల పర్వం స్టార్ట్ అయ్యేంత వరకు ఈ వలసల పర్వం జరుగుతూనే ఉంటుంది. తెలుగు అక్షరాల్లో ఆతో స్టార్ట్ అయింది, లేకుంటే ఇంగ్లీష్ అక్షరాల్లో ఏతో స్టార్ట్ అయింది అనుకోవచ్చు. జడ్డు వరకు కొనసాగుద్దా, లేకుంటే మధ్యలో ఆగుద్దా? చివరి వరకు చెప్పాను కదా, నామినేషన్ల పర్వం స్టార్ట్ అయ్యేంత వరకు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏ పార్టీలోకైనా వలసలు ఇప్పుడు ఉంటాయి. ఏ పార్టీ అయితే బలంగా ఉంటుందో, ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందని ప్రజలు భావిస్తారో, ఏ పార్టీకి అయితే ప్రజల ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి ఆ పార్టీలో రావడానికి ఏ నాయకుడైనా కూడా ఆలోచిస్తారు. కాబట్టి నంబర్ చెప్పగలరా? వచ్చేవాళ్ళు వస్తారు, ప్రతి జిల్లాలో ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైవి సుబ్బారెడ్డి నేనే పోటీ చేస్తానని చెప్తున్నారు. అదేవిధంగా వలసలు కూడా మరిన్ని ఉన్నాయి. నామినేషన్ పర్వం స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు ఈ వలసలు కొనసాగుతాయని చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శౌరి, ప్రకాశం.